మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబానికి చెందిన వాసవి గ్రెనైట్ క్వారీలో జరిగిన కార్మికుడి మృతి ఘటనలో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. క్వారీ యాజమాన్యానికి అనుకూల నివేదిక ఇచ్చేందుకు మైనింగ్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ కు 2 లక్షలు లంచం ఇస్తూ సిద్ధా కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ డైరెక్టర్ తో పాటు సిద్ధా సురేష్ సహా నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. ఎఫ్ఐఆర్ లో A2గా ఉన్న మాజీ మంత్రి కుమారుడు సిద్ధా సుధీర్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ఒంగోలు మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ కి 2 లక్షలు లంచం ఇచ్చిన కేసులో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబం చిక్కుకుంది. సిద్ధా రాఘవరావు కుటుంబానికి సంబంధించిన గ్రానైట్ క్వారీలు చేమకుర్తిలో ఉన్నాయి. వాసవి గ్రానైట్ క్వారీలో జూన్ 25న జరిగిన ప్రమాదంలో కార్మికుడు మహేష్ మరణించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన మైనింగ్ శాఖ అధికారులు విచారణలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ ఒంగోలు వచ్చారు. ఈ నేపథ్యంలో శివశంకర్ తో బేరం కుదుర్చుకున్న సిద్ధా కుటుంబ సభ్యులు ఆయనకి 2 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. శివశంకర్ లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో సిబిఐ అధికారులు గత కొంతకాలంగా ఆయన మీద నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో సిద్ధా కుటుంబ సభ్యుల నుంచి 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన పట్టుకున్నారు. ఆయనతో పాటు సిద్ధా రాఘవరావు అన్న కుమారుడు సిద్ధా సురేష్ ని కూడా అప్పట్లోనే అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి A2గా ఏదైతే లంచం ఇచ్చి తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవాలని చెప్పని భావించిన సిద్ధా కుటుంబ సభ్యులు A2, A3లుగా కేసు నమోదు చేసిన సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ తో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. A2గా ఉన్న సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ కోసం ప్రస్తుతం సిబిఐ అధికారులు గాలింపు చేపట్టారు. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.